ఈరోజు మీడియా కార్యక్రమంకు విచ్చేసిన మీడియా మిత్రులకు, అలాగే మా పైడివాడ గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసిన ఎంపీటీసీ సభ్యులు శ్రీరామ్ అప్పలరాజు గారికి, అలాగే ఎక్స్ ఎంపీటీసీ గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, అలాగే విశాఖ డైరీ నా పేరు అక్కిరెడ్డి దుర్గినాయుడు. నేను తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా మా కుటుంబ సభ్యులతో ఈ పార్టీలో ఉంటూ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. క్రీస్తు దేశులు బొబ్బర అప్పారావు గారు మా మామగారు. అతను కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీలో సమన్వయ కమిటీ మెంబర్గా పనిచేశారు. అలాగే 2014లో అక్కిరెడ్డి రామలక్ష్మి గారు నా వైపు, అలాగే మా గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అలాగే మా కుటుంబ సభ్యులు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ బలపరచడం ద్వారా కూడా మరి వార్డు మెంబర్సు, మరి ఉప సర్పంచులు కూడా చాలామంది చేసి ఉన్నారు. మాకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం విడదీయరానిది. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా మేము పోటీ చేస్తే చాలా మా గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించడం, వివిధ పదవుల్లో కూడా మమ్మల్ని నిలబెట్టడం జరిగింది. అలాగే పార్టీ ద్వారా గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి కొరకు మా వంతు మేము కృషి చేయడం కూడా జరిగింది. అయితే పార్టీ సిద్ధాంతాలు కానీ మరి తీసుకునే నిర్ణయాలు కానీ మాకు నచ్చి ఏ రోజు పార్టీ ఏ బాధ్యత చెప్పినా కూడా తూచా తప్పకుండా మరి నిర్వహించడం జరిగింది. అలాగే మరి మీ అందరికీ కూడా తెలుసు, 2019 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మా గ్రామ పంచాయతీ నుంచి వైసీపీ ప్రభుత్వానికి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి మరి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ మరి గతంలో నిర్మించుకున్న మరి ఎన్టీఆర్ కాలనీకి ఉన్న కరెంట్లు కానీ, మరి బలవంతపు భూసేకరణ కానీ, మరి రకరకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మేము తెలుగుదేశం పార్టీ ద్వారా అప్పుడు ఇన్ఛార్జ్ అయిన బండారు సత్యనారాయణ సమక్షంలో మా యొక్క సమస్యలన్నింటినీ కూడా అతని దృష్టికి తీసుకెళ్ళి మరి గ్రామంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో కూడా అతని ద్వారా పర్యటించి మరి ఆ ఇబ్బందులందరినీ కూడా సంబంధించిన అధికారులకు విన్నవించి సమస్యలు పరిష్కరిస్తూ మరి అనేక పోరాటాలు గడిచిన 5 సంవత్సరాల్లో మేము చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ప్రతి విషయం కూడా ఎవరైతే పత్రికా విలేకరులు ఉంటారో వాళ్ళందరికీ తెలియజేస్తూనే మేము ఎప్పుడు కొనసాగుతూ జరగడం జరిగింది. కానీ అప్పుడు మేము గత 5 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసినప్పుడు మరి మా పార్టీలోనే ఉన్న కొంతమంది స్థానిక నాయకులు కనీసం ప్రజల గురించి కానీ మరి పార్టీ గురించి కానీ ఏ రోజు పట్టించుకున్న దాఖనాలు లేవు. ఆ రోజుల్లో వాళ్ళ సొంత బిజినెస్ల గురించి మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించే ఆ 5 సంవత్సరాలు గడిపారు తప్ప ప్రజలు ఏ రోజు పట్టించుకున్న లేదు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అనేక ఇబ్బందులు పడుతూ మరి పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీని వేడకూడదనే ఉద్దేశంతో అనేక ఒడిదడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిలన్నిటిని కూడా భరిస్తూ కూడా మరి ముందుకు జరగడం సాగుతూ జరిగింది. మరి 2024లో మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కొరకు మరి అధిష్టానం తీసుకున్న నిర్ణయాల కొరకు మన పెందుర్తి నియోజకవర్గంలో మరి అనేక చేర్పులు మార్పులు జరిగాయి. అయితే అప్పట్లో మరి 2024 సంవత్సరంలో మరి పెందుర్తి నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా మరి గౌరవశ్రీ మరి గండి బాబుజీ గారిని నియమించడం జరిగింది. అప్పటి నుంచే మా పంచాయతీలో మరి రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. మరి పార్టీ కోసం కూడా నిరంతరం కష్టపడి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా వెనకాడకుండా
మరి పార్టీ దైవం అనుకొని మేము ముందుకు సాగినప్పటికీ కూడా మరి ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు మరి మా మీద లేనిపోయిన అబండాలు చెప్పి మరి అవమానాలు ఎదుర్కొన్నాం. కానీ ఏ రోజు కూడా మేము ఆ విషయాలు ఎవరికి చేసుకోలేదు. పార్టీ మంచిది, మరి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్నాం కాబట్టి పార్టీని మరి ఎప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటే మరి మన తాలూకా గౌరవాన్ని మనమే తీసుకుంటామని చెప్పి అలా భరాయించుకుంటూ రావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం గడుస్తుంది. మరి మమ్మల్ని పార్టీ పరంగా మా గ్రామ పంచాయతీ వరకు వస్తున్నప్పటికీ గ్రామంలో వేసిన కమిటీలు కానీ మమ్మల్ని పార్టీలో కొంతమందికి పదవులు ఇవ్వడం కానీ ఏ విషయం కూడా కొంతమందికే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ఛార్జి గారు కలబెట్టి ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో అయ్యే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా పైడివాడ అగ్రహారం గ్రామ పంచాయతీకి ఒక ఏదైనా తెలుగుదేశం పార్టీకి మంచి ఏదైనా ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ మరి ఆ పంచాయతీలో కొనసాగుతూ వచ్చేది. మరి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి చాలా మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు కానీ ఆ పెద్దలు కానీ పదవుల్లో ఉన్న నాయకులు కానీ గౌరవించకుండా మరి ఈరోజు ఇన్ఛార్జి గారు మరి కొంతమంది స్థానిక నాయకులు కలబెట్టి మా గ్రామం వరకు వస్తే గ్రామ కమిటీ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ కమిటీలో కూడా ఎక్కడ కూడా మా యొక్క అభిప్రాయాలు ఎక్కడ తీసుకోవటం లేదు. నేను ఒక్కడే కాదు, కొంతమంది ఇంకా చెప్పలేక వాళ్ళందరూ ముందుకు రాలేదు. కానీ నియోజకవర్గంలో చాలామంది ఇలా నాలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలియజేస్తారు. ఎందుకంటే మేము పార్టీ సిద్ధాంతాల గురించి మా కుటుంబం మొత్తం అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకే అంకితమయ్యి అనేక సేవలు అందించడం జరిగింది. ఏ రోజు కూడా మేము మా యొక్క అభివృద్ధి గురించి కానీ మా సొంత లాభాల గురించి కానీ మేము పనిచేయలేదు. ఇలాంటి పార్టీ చేసిన మా నాటి నాయకులకి అన్యాయం జరుగుతుందంటే అది మీరు ఒక ఆలోచించండి. అది గ్రామంలో కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి తాలూకా వైఖరి బాగోక అతను తీసుకునే నిర్ణయాలు కొంతమందికే నచ్చేలా ఉండడం, ఆ నిర్ణయాలే ఇంప్లిమెంటేషన్ చేయడం, వీటిలన్నిటికి కూడా బాధ కలిగి చాలా రోజులు వెయిట్ చేసాం. ఏ రోజైనా మరి సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మరి ఎవరైనా పిలిచి మాట్లాడతారేమో, సమస్య పరిష్కరిస్తారేమో ఎదురు చూసాం. దేనికి కూడా ఏ రోజు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలా లేదు. పార్టీకి అనేక విధాల సేవ చేసి ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు మా గ్రామ పంచాయతీ నుంచి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇప్పుడు మరి ప్రజెంట్ ఎంపీటీసీతో పాటు శ్రీరామపురరావుతో పాటు ఎక్స్ ఎంపీటీసీ గారు, తర్వాత అలాగే మాజీ సర్పంచ్ పట్నం లక్ష్మి గారు, అలాగే ఉప సర్పంచ్లు మరి బొబ్బరి సత్యారావు, తర్వాత గంటెడ్డి వెంకటరామణ, అలాగే వార్డు నెంబర్లో అక్కిరెడ్డి, మాజీ వార్డు నెంబరు అక్కిరెడ్డి అచ్చిబాబు గారు, ప్రజెంట్ వార్డు నెంబరు గొంతిన జగదీష్ గారు, అలాగే పాల సొసైటీ డైరెక్టర్గా పనిచేసిన కోన సత్యనారాయణ గారు 16 సంవత్సరాలు అతను పాల సొసైటీకి సేవలు అందించారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మరి పాల సొసైటీ డైరెక్టర్గా ఉన్న మరి గొంతిన పైరాజు గారు కానీ కోన కృష్ణ గారు కానీ, మరి మేమే కాదు చాలామంది మా గ్రామంలో ఈరోజు సుమారు 300 పైనే ముక్కుంబడిగా రాజీనామా చేసి మరి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి పంపిద్దామని మేము ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఏంటంటే మీ పత్రికా విలేకరుల సందర్భంగా మా యొక్క పార్టీ సభ్యత్వానికి అలాగే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి ఇచ్చేసిన మరి అందరికీ మా ఊరు కార్యకర్తలు కానీ మరి పత్రికా విలేకరులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కానీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రెసిడెంట్కి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసాం సార్. తర్వాత మా గ్రామం వరకు వస్తేటికి మా గ్రామంలో కూడా ఒక పెద్దని ఈ విషయం మీద డిసైడ్ చేసుకోవడం జరిగింది. అతను కూడా ఈ విషయాలు మేము తెలియజేస్తాం సార్. అంటే పార్టీ ఆడలేదు సార్. మాకు